సో ఈరోజు వీడియోలో నేను మీకు రామాయణం టెంపుల్ని చూపిస్తాను. ఈ యొక్క దేవాలయానికి విశేషం ఏంటయ్యా అంటే ధ్వజస్తంభం గర్తంలో అంటే ధ్వజస్తంభం కింద 40,000 రేకులు అంటే రాగి రేకుల మీద శ్రీరామనామాన్ని ఒక్కొక్క పత్రం మీద 700 సార్లు లిఖించబడి టెంపుల్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. అసలు ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడ చూడలేదు. సో ఈ టెంపుల్ వచ్చేసి అట్ ప్రజెంట్ ఈ ప్లేస్ నుంచి 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో నేను సంతోష్ నగర్ నుంచి వస్తున్నాను కాబట్టి నాకు ఈ యొక్క టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి 24 కిలోమీటర్స్ పడుతుంది. సో సంతోష్ నగర్ నుంచి నేను సంతోష్ నగర్, మలపేట్, చాదర్ఘాట్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్పేట్ మీదుగా ఇప్పుడు ఇక్కడికి మూసాపేటకి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఇంకాసేపు మీకు నేను టెంపుల్ చూపిస్తాను. సో నేను ప్రతిరోజు ఇదే విధంగా మార్నింగ్ ప్రతిరోజు మీకు ఒక టెంపుల్ చూపిస్తాను. సో ప్రతిరోజు ఒక టెంపుల్ విజిట్ చేయడంలో నాకు తెలిసి నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సో అదే పాజిటివ్ ఎనర్జీ మీకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. సో ఇక్కడ కుక్కడపల్లి దాటిన తర్వాత అక్కడ మీకు పిల్లర్ నెంబర్ 770 కనిపిస్తుంది కదా, 770. సో అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వివేకానంద నగర్ రోడ్ వస్తుంది అనమాట. సో ఆ రోడ్లో కూడా వెళ్ళిపోవాలి. సో అక్కడ బస్ టర్న్ అవుతుంది కదా, సో ఆ రోడ్లో వెళ్ళాలన్నమాట. సో మీరు చూడొచ్చు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, వివేకానంద నగర్ కుక్కట్పల్లి. సో ఈ రోడ్ మీద తిన్నగా వెళ్ళిపోవాలి. సో ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్. సో ఇక్కడ నుంచి టెంపుల్ ఇంకా ఓన్లీ 950 మీటర్స్లో ఉంది. అండ్ ఇన్ జస్ట్ 3 మినిట్స్లో మనం టెంపుల్ రీచ్ అయిపోతాము. సో టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నెట్లో చూసాను, చాలా ఇన్స్పైర్ అయిన టెంపుల్ తోటి. నిజంగా మస్తు అనిపించింది నాకు టెంపుల్ ఇది. ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంటుంది ఇక్కడ. సో ఇంకా లోపలికి వెళ్దాము. యాక్చువల్ అయితే నెట్లో చూస్తే మాత్రం టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అనేది ఇలా మెన్షన్ చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చే వరకు టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక మొత్తానికి అయ్యగారితో కాంటాక్ట్ అయ్యాను, అడిగాను టెంపుల్లో 8 వరకు ఉంది కదా అంటే అయ్యగారు అన్నారు మధ్యాహ్నం మాత్రం టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అండ్ మళ్ళీ ఈవినింగ్ టెంపుల్ 5:30, 6 o'clockకి ఓపెన్ చేస్తారన్నాడు అయ్యగారు. సో దాని తర్వాత నేను అయ్యగారిని బాగా రిక్వెస్ట్ చేశాను టెంపుల్ ఒక విశేషాల గురించి చెప్పమని చెప్పేసి. సో అయ్యగారి మాటలు విందాము. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామన్ నిశాచర వినాశకరం నమామి. సప్తగిరి కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ విశేషమైనటువంటి ఈ స్థలంలో మనందరినీ కూడా అనుగ్రహించడానికి హనుమత్ సీతా లక్ష్మణ సమేతుడై కోదండరాముడిగా ప్రతిష్ఠించబడ్డాడు మన రామచంద్రమూర్తి. ఈ ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క దేవాలయానికి విశేషం ఏంటయ్యా అంటే ధ్వజస్తంభం గర్తంలో అంటే ధ్వజస్తంభం కింద 40,000 రేకులు అంటే రాగి రేకుల మీద శ్రీరామనామాన్ని ఒక్కొక్క పత్రం మీద 700 సార్లు లిఖించబడి 40,000 రాగి పత్రాలు, తామ్రపత్రాలు ఈ ధ్వజస్తంభం కింద చక్కగా గర్తన్యాసం చేయటమైంది. దీని ద్వారా ఏంటయ్యా ఉపయోగం అంటే పిడుగుపాటునున్న ఏదైనా మెరుపులతో ఏదైనా పిడుగుపాటు సంభవించినా ఎంతో దారుణమైనటువంటి దుస్థితి ఏర్పడుతుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా. ఈ ధ్వజస్తంభం దాని కింద రాగి రేకు ఉండడం వల్ల చుట్టూరుతా 2 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడా కూడా పిడుగుపాటు సంభవించదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనూ, అందులోనూ ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాన్ని మనం ధ్వజస్తంభం కింద ఉంచాలి అనేటువంటి విషయంతో మన ధర్మకర్త గారైనటువంటి ముసునూరి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క సంకల్పాన్ని చేసి ధ్వజస్తంభం కింద ఉంచడమైంది. ఈ యొక్క ధ్వజస్తంభంతో పాటు ఈ ఆలయంలో చుట్టూరుతా కూడా ఎక్కడ చూసినా సరే రామాయణానికి సంబంధించినటువంటి ఈ బొమ్మలే ఉంటాయి. చుట్టూరుతా ఎక్కడ చూసినా సరే మొత్తం రామాయణానికి వాటి యొక్క విశేషాలని తెలిపేటువంటి చుట్టూరుతా ఘట్టాలన్నీ కూడా చిత్రీకరించబడి ఉన్నాయి. ఈ యొక్క ఆలయానికి ఇంకా గొప్ప విశేషం ఏం చెప్పుకోవచ్చయ్యా అంటే
అందరూ కూడా చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా భక్తిగా నమస్కారం చేసుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఏదో చక్కగా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాల్లో ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే అంత శుభ్రంగా అంత పచ్చదనంతో ఎప్పుడూ కూడా మంచి గాలి పీల్చేటువంటి విధంగా చుట్టూరుతా అంతా కూడా పచ్చని చెట్లు అంతా పెంచుతూ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని పోషిస్తూ ఉంటుంది ఈ దేవాలయం. లోపల రామచంద్రమూర్తి ప్రధాన దేవతగా ఆరాధింపబడుతూ ఉంటే 4 యుగాలకు సంబంధించినటువంటి దేవతామూర్తులు ఈ యొక్క దేవాలయంలో ఉన్నారు. కృతే నారసింహశ్చ, కృతయుగంలో నారసింహస్వామి, త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రఘునందనుడు అంటే రామచంద్రమూర్తి, ద్వాపరే రామకృష్ణౌచ, బలరామకృష్ణులు కలవు వెంకటనాయక. ఈ 4 దేవతలు కూడా మన రామాలయంలో ప్రతిష్టాపించబడి ఉన్నారు. ప్రధానంగా రామచంద్రమూర్తి, నరసింహస్వామి వారి యొక్క ఉత్సవమూర్తి, బాలాజీ అంటే శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా వెంకటేశ్వర విగ్రహం, గోదా సమేత రంగనాయక స్వామి వారిగా కృష్ణ భగవానుడు ఈ ఆలయంలో అర్చించబడుతూ ఉన్నారు. అదేవిధంగా పంచముఖ అభయాంజనేయ స్వామి వారిగా భక్తులందరి యొక్క కోరికలు, కష్టాలు, బాధలన్నీ కూడా తీరుస్తూ స్వామివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారు కూడా ప్రతిష్టాపించబడి ఉన్నారు. అదేవిధంగా ఆలయానికి విశేషమైనటువంటి అలంకరణగా మనం చెప్పుకోవచ్చు. ఎంతో ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి చక్కగా ఎంతో విగ్రహం, భారీ విగ్రహంగా చక్కగా నిర్మించుకొని రోడ్డు మీద వెళుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వెళుతూ జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఈ ఆలయం ముందు నుంచి వెళుతూ ఉంటారు. అందరూ కూడా ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిన్నపిల్లలందరూ స్కూల్ టైంలో పిల్లలందరూ కూడా వెళుతూ ఉంటే మా లోపల మా గంట శబ్దం కన్నా బయట వాళ్ళ నినాదాలే ఎక్కువగా గట్టిగా వినబడుతూ ఉంటాయి. పిల్లలందరూ ఎంతో ఆధ్యాత్మికంగాను ఆహ్లాదంగాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్తూ వెళుతూ ఉంటారు. ఎంతో విశేషంగా ఉంటుంది. చక్కగా అందరూ దేవాలయానికి రండి. అదేవిధంగా రేపు వచ్చే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా చక్కగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రామాలయంలో కూడా అమ్మవారిని విగ్రహ స్థాపన చేసుకొని ఎంతో వైభవంగా చక్కగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. అందులోని ఈ సంవత్సరం 11 రోజులు వచ్చినాయి. దసరా అంటే 10 రోజులుగానే చేసుకుంటాం. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చినాయి. అమ్మవారిని రకరకాలైనటువంటి శక్తి స్వరూపాలుగా అలంకరించుకొని శక్తి స్వరూపానికి అనుగుణమైనటువంటి మూలమంత్రాన్ని, సహస్రనామాలని హోమపూర్వకంగాను, సాయంత్రం కుంకుమార్చన రూపంగాను సహస్రనామ పూజలు, అష్టోత్తరాలు అన్నీ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా దసరా రోజు వాహన పూజలని, సాయంత్రం సెమీ పూజ అని చెప్పి, సరస్వతి అలంకారం రోజు సామూహిక అక్షరాభ్యాసాలని చెప్పి ఎంతో వైభవంగా చేస్తాం. చక్కగా అందరూ రండి, దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. ఈ ఆలయం ఇప్పుడు నిర్మించారు? ఈ ఆలయాన్ని 2021 4వ తారీఖు మార్చి నెలలో చక్కగా ఇక్కడ ద్వయస్తంభ స్థాపన అయింది. అంటే విక్రమ సంవత్సరం చక్కగా నవమి రోజు, ఫాల్గుణ శుద్ధ నవమి చక్కగా ద్వయస్తంభ స్థాపన అయింది. స్వామివారికి 2001 రోజు 2001లో ఈ యొక్క ద్వయస్తంభ స్థాపన, విగ్రహ ప్రతిష్ఠ 2001 4వ తారీఖు అయింది. అంటే సుమారు 25 సంవత్సరాలు ఈ ఆలయాన్ని నిర్మించి అందులోనూ 2 పుష్కరాలు దాటింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి చక్కగా స్వామివారికి పట్టాభిషేకం చేస్తాం. మొన్ననే 2024 శ్రీరామనవమి రోజు స్వామివారికి అంగరంగ వైభవంగా పట్టాభిషేక కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నాం. అదేవిధంగా స్వామివారికి మళ్ళీ వచ్చే 12 ఏళ్లకి మళ్ళీ పట్టాభిషేకాన్ని చేస్తున్నాం మనం అంతా కూడా. మొత్తం ఎన్ని అంటే ఎంత ఎకర్స్లో, ఎన్ని ఎకర్లో ఎంత సుమారు 2.5 ఎకరాలు అట్లా ఉండొచ్చండి ఇదంతా కూడా. మొత్తానికి అయ్యగారు చాలా బాగా మాట్లాడారు. టెంపుల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అసలు సూపరు. టెంపుల్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. అసలు ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడ చూడలేదు సిటీలో. సిటీలో ఇలాంటి టెంపుల్ ఉండడం అనేది విశేషం అసలు. ఆంజనేయ స్వామి రావణాసురునికి హనుమాన్ ఉపదేశం చేసేటప్పుడు అప్పుడు జరిగిన ఒక దృశ్యము మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏ మూలాన చూసుకున్నా నిజంగా అసలు టెంపుల్ అనేది చాలా సూపర్ వ్యూ ఉంది, మంచి లుక్ ఉంది టెంపుల్. ఇక్కడ ఉమామహేశ్వరు మనకి దర్శనం ఇస్తున్నారు. సో మొత్తానికి అయితే టెంపుల్ అవుట్లైన్ మొత్తం కవర్ చేశాను నేను. బట్ టెంపుల్ లోపల మళ్ళీ ఇంకొకసారి రావాల్సిందే రాముని దర్శనం చేసుకోవాలంటే. సో ఇదనమాట టెంపుల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ.
సో మొత్తానికి టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి బిజీ స్టోర్లో ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్ చూడడం అనేది ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇది రియల్లీ సూపర్ టెంపుల్. సో ఇప్పుడు దసరా ఉత్సవాలు చాలా బాగా జరగబోతున్నాయి అంటే టెంపుల్లో అయ్యగారు చెప్పారు కదా. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో. ఇంకో కొత్త వ్లాగ్ తోటి మళ్ళీ ముందుకు వస్తున్న ఫ్రెండ్స్. సో ప్రతిరోజు టెంపుల్ వీడియోస్ కంపల్సరీ ఉంటాయి మన ఛానల్లో. సో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న మ్యాక్సిమం టెంపుల్స్ని కవర్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్.